సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యోగ విద్య అవకాశాలు కల్పించాలంటే మరి వారెంతో వారికంతా రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి లక్ష్యంతో మన గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం వారి యొక్క పోరాట స్ఫూర్తితో మరి ఈరోజు అగ్రకులం బిడ్డ రెడ్డి బిడ్డ అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అట్టడుగు వర్గాల బిడ్డగా అణగారిన వర్గాల తోడుగా ఈ రోజు ఈ రిజర్వేషన్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్కన్న గారు, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మహేష్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు సోదరిమణి ఏఐసిసి ఇన్ఛార్జ్ మన మీనాక్షి అక్క గారు, వేదిక మీద ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మరి మద్దతుగా వచ్చినటువంటి అగ్రకుల బిడ్డలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్పర్సన్స్ 2 రోజులుగా ట్రైన్లో అకుంఠిత దీక్షతో మరి ఎట్టి పరిస్థితులలో ఈ రిజర్వేషన్ సాధించాలంటే కేంద్రం మెడలు వంచాలని ఎంతో అకుంఠిత దీక్షతో ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా మరి బీసీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ మనం అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు 42%కు ఆ రోజు అక్కడ మెప్పు కోసం మరి సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదింప చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం చేతిలో ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీల చేతిలో ఉంది. అది విస్మరించి ఇవాళ గల్లీ రాజకీయాల కోసం కేవలం ఓట్ల కోసం తెలంగాణలో ఓట్లు కావాలి కానీ బీసీ వర్గాల యొక్క ఆత్మ గౌరవం కానీ వారి హక్కులు కానీ వారికొద్దు. అందుకనే ఢిల్లీలో ధర్నా చేయకుండా గల్లీలలో చేస్తారు. అంటే వాళ్ళ ఆలోచన ఏందో ఇప్పటికైనా మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది వాస్తవానికి. సో వాళ్ళు కేవలం ఓట్ల కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభజన తప్ప ఆ విభజన రాజకీయాలు కేవలం వాళ్లకు ఓట్ల కోసం, బీజేపీ ఓట్ల కోసం తప్ప ఈ అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కోసం కాదు అనేది ఇప్పటికైనా మన అణగారిన వర్గాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా 256 కులాలు గుజరాత్ లో మోడీ పుట్టిన రాష్ట్రంలో మోడీ గారు ఎంపీగా ఉన్న యూపీలో కూడా మరి ముస్లింలను బీసీలుగా పరిగణించి రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారు. 256 కులాలకు ముస్లింస్ బీసీలుగా పరిగణించారు. ఈ రోజు ఇక్కడ బిల్లు ఆమోదించకుండా ముస్లింస్ పేరు చెప్తా ఉన్నారు. అయ్యా, ఏ ఒక్క ముస్లిం క్యాస్ట్ ను కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేర్చలేదు ఈ రిజర్వేషన్ లో. తరతరాలుగా ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి ముస్లింలను బీసీలుగా ఉన్నారో వాళ్ళనే ఈ కులగణంలో బీసీలుగా పరిగణించారు తప్ప కొత్తగా చేర్చింది లేదు, తీసేసింది లేదు. అంటే మీ విభజన రాజకీయాలు ఎంత వికృతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మోడీ గారు పేరుకే బీసీ అంటారు, కానీ ఆయన నరాన ఆయన డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేక భావజాలం, అట్టడుగు వర్గాల వ్యతిరేక భావజాలం ఉంది. అందుకని ఆయన పిఎం గా ఉన్నటువంటి మరి ఆయన ఆఫీసులో పిఎంఓ ఆఫీసులో కూడా అట్టడుగు వర్గాల ఆఫీసర్స్ లేరు. ఇవాళ ఏ కులాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు. అదే కాకుండా మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మన సోనియమ్మ గారు కూడా మరి ఐఐఎంలో, ఐఐటిలో మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్ కావాలి అట్టడుగు వర్గాల కంటే, కాదు రిజర్వేషన్ ఇవ్వద్దు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం రిజర్వేషన్లు పనికిరావు అని చెప్పారు. అంటే బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలలో మరి హై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అవకాశాలు ఉండొద్దు, రిజర్వేషన్లు ఉండొద్దు అనేది ఆ రోజే వ్యతిరేకించడం జరిగింది.
కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు యుగానికి ఒక పురుషుల్లాగా యుగ పురుషుల్లాగా ఆ రోజు 1931లో కులగణన జరిగితే ఈ రోజు సామాజికంగా వెనుకబడ్డ ఆర్థికంగా ఇవాళ చేతి వృత్తులు కుల వృత్తులు అంటేనే ఈ దేశానికి వెన్నెముక. ఈ వృత్తులను నమ్ముకొని బతికేది మరి బీసీ బిడ్డలు. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన క్రమంలో కుల వృత్తులు చేతి వృత్తులు వెనుకబడిపోయి వారికి ఉపాధి కూడా కష్టంగా మారింది.